ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చే మొత్తం అన్నీ కలిపితే 7.8 వేల కోట్లు అందుబాటులో తీసుకొచ్చారు. మీరు పెట్టాలంటే ఫుల్ సైజ్ బడ్జెట్ పెట్టచ్చు, కానీ మీరు కారణం వాగ్దానాలను తప్పించుకొని ప్రజలకు మోసగించడమే మీ విధానంగా ఎంచుకొని మీరు ఈ బడ్జెట్ని ఎగనామం పెట్టారు. ఫుల్ సైజ్ బడ్జెట్ పెట్టారు. అందుకే ప్రజలెవరూ ప్రశ్నించకుండా ఈ ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతోంది. రెడ్ బుక్లో పేరున్న వారిని ఎలా టార్గెట్ చేయాలి, దాడులు చేయడానికి టీడీపీకి చెందిన మనుషులు ఎలా పంపాలి, ఇవి ఎవరు చేయగలరు? చంద్రబాబు, లోకేష్ ఆదేశాల మేరకు వారే దగ్గరుండి ఇవన్నీ చేయిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం మనగలుగుతుందా, లేక ముఠా రాజ్యం నడుస్తుందా? మాఫియా రాజ్యం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, ఆంధ్రప్రదేశ్ అంటే ఆటవిక పాలన అన్నటువంటి బ్రాండ్ను 50 రోజుల్లోనే ఎస్టాబ్లిష్ చేసి ప్రజానీకానికి తెలియచెప్పారని మీకు నేను మనవి చేస్తున్నాను. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలన్న ఆలోచన లేక వారిని నిరంతరం భయంలోనే ఉంచాలని చంద్రబాబు ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అమ్మఒడి మనం చూసాం, గోవింద మొత్తం చంద్రబాబు నాయుడు ఏమేమైతే పథకాలు చేశాడో అవన్నీ గోవింద. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి ఉంటే మాకు ఇవన్నీ వచ్చి ఉండేవని చెప్పి చర్చించుకుంటున్నారు, సమాలోచనలు చేస్తున్నారు. కింద 4 ఏళ్ళలో 26,067 కోట్లు, సగటున 43 లక్షల తల్లులకు ఇచ్చాం. ఈ జూన్లో ఇవ్వాల్సింది ఇప్పటికే పెండింగ్ పెట్టారు. అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం చేస్తాం కదా ఎవరైనా కానీ. అమ్మకి వందనం చేయవా? ఏమయ్యా నువ్వు చేయవా? మీ అమ్మకి నువ్వు చేయవా? చేస్తావు కదా. అమ్మకు వందనం చేస్తావు, తప్పనిసరిగా చేస్తావు. కానీ ఆ వందనం ఏది వందనం రూపంలో మేము చెల్లిస్తామనే డబ్బులు ఎక్కడికి ఇచ్చారు? ఎప్పుడు ఇస్తారో తెలియదు, కానీ ఏ ఒక్కరికి ఇస్తామన్న జీవోను మాత్రం ఇప్పటికి మార్చలేదు. ఈ ఏడాది అమ్మఒడికి స్మార్ట్గా సున్నం పెట్టారు. తర్వాత ఈయన కూడా ఇస్తారా ఇవ్వరా, ఎంతమందికి ఇస్తారో తెలియదు. జగన్ ఉండుంటే రైతు భరోసా ఈ పాటికి ఇచ్చేవారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఓపెన్గా. ఇట్ ఈస్ ఎ ఓపెన్ డిస్కషన్ ఫర్ ది ఫార్మర్స్ వారు చెప్పుకుంటున్నారు. ఒక్క రైతు భరోసా మేము అందించిన మొత్తం 34,000 కోట్ల 378.16 కోట్లు. వీళ్ళు ఏడాదికి 20,000 ఇస్తామన్నారు.